జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హైందవ ధర్మ సంఘం తరఫున మనం చేయబోయే కార్యక్రమాలను ఒకటి ఒకటిగా చేస్తూ వెళ్తాం. ఇక్కడ డబ్బుతో పని కాదు, కేవలం మన సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రోగ్రాం మనం ఏం చేసామంటే జెండా దానం. అన్ని దానాలలో గొప్పది అన్నదానం, కానీ అంతకన్నా మించింది జెండా దానం అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి హిందువు గర్వించాలంటే, కనిపించాలంటే తన ఇంటిపై ఒక జెండా ఉంటే మంచిదన్న ఒక ఆలోచనతోని ముందుకొచ్చాం. నిన్నటి రోజున 1116 జెండాలు 5,26,000 పిన్ కోడ్ ఏరియాలో పంచడం జరిగింది. మరి అలానే రానున్న రోజుల్లో అన్ని పిన్ కోడ్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పిన్ కోడ్లలో మనం జెండాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే చిన్న చిన్న సమస్యలలో ఉన్నటువంటి మన హిందువులను మనం బయటికి తీసుకురావాలి. అది పోలీస్ స్టేషనే కానీ, కోర్టు కేసే కానీ, ఇంకేదైనా కానీ. అట్లనే కావాల్సుకొని మన హిందువులపైన లేనిపోని కేసులు పెట్టిన వారిని మనం కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. మన గుడికి సంబంధించిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కూడా బయటికి తీసుకొద్దాం. ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అసలు ఈ మతాల గొడవ కాదు, ఫస్ట్ మన హిందువులుగా చూపించే విధంగా మనం ముందటికి తీసుకెళ్దాం. ప్రతి హిందువు గర్వించాలి నేను హిందువునని. అందరిని హిందువులను కలుపుకొని ముందు ముందు మనమందరం హిందువులమైన ఒక ఆలోచనని అందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. హైందవ ధర్మ సంఘం నుండి మనం చేయాల్సిన చాలా పనులు మీకు రానున్న రోజుల్లో వస్తుంది, 1 by 1 వస్తుంది. మీరందరూ చేయాల్సిన పని కేవలం మీ ఏరియాకి సంబంధించిన మీ పిన్ కోడ్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అందులో పార్టిసిపేట్ కండి. ఇక మిగతా ఏరియా పిన్ కోడ్లు అక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేస్తారు. దీన్ని ముందు ముందు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం. మనం డబ్బుతో కాదు పని చేయాల్సింది, మన సమయంతో, మన తెలివితో పనిచేద్దాం, మన ధర్మంని కాపాడదాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హైందవ ధర్మ సంఘం తరఫున మనం చేయబోయే కార్యక్రమాలను ఒకటి ఒకటిగా చేస్తూ వెళ్తాం. ఇక్కడ డబ్బుతో పని కాదు, కేవలం మన సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రోగ్రాం మనం ఏం చేసామంటే జెండా దానం. అన్ని దానాలలో గొప్పది అన్నదానం, కానీ అంతకన్నా మించింది జెండా దానం అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి హిందువు గర్వించాలంటే, కనిపించాలంటే తన ఇంటిపై ఒక జెండా ఉంటే మంచిదన్న ఒక ఆలోచనతోని ముందుకొచ్చాం. నిన్నటి రోజున 1116 జెండాలు 5,26,000 పిన్ కోడ్ ఏరియాలో పంచడం జరిగింది. మరి అలానే రానున్న రోజుల్లో అన్ని పిన్ కోడ్స్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పిన్ కోడ్లలో మనం జెండాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే చిన్న చిన్న సమస్యలలో ఉన్నటువంటి మన హిందువులను మనం బయటికి తీసుకురావాలి. అది పోలీస్ స్టేషనే కానీ, కోర్టు కేసే కానీ, ఇంకేదైనా కానీ. అట్లనే కావాల్సుకొని మన హిందువులపైన లేనిపోని కేసులు పెట్టిన వారిని మనం కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. మన గుడికి సంబంధించిన స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కూడా బయటికి తీసుకొద్దాం. ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అసలు ఈ మతాల గొడవ కాదు, ఫస్ట్ మన హిందువులుగా చూపించే విధంగా మనం ముందటికి తీసుకెళ్దాం. ప్రతి హిందువు గర్వించాలి నేను హిందువునని. అందరిని హిందువులను కలుపుకొని ముందు ముందు మనమందరం హిందువులమైన ఒక ఆలోచనని అందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. హైందవ ధర్మ సంఘం నుండి మనం చేయాల్సిన చాలా పనులు మీకు రానున్న రోజుల్లో వస్తుంది, 1 by 1 వస్తుంది. మీరందరూ చేయాల్సిన పని కేవలం మీ ఏరియాకి సంబంధించిన మీ పిన్ కోడ్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అందులో పార్టిసిపేట్ కండి. ఇక మిగతా ఏరియా పిన్ కోడ్లు అక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేస్తారు. దీన్ని ముందు ముందు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం. మనం డబ్బుతో కాదు పని చేయాల్సింది, మన సమయంతో, మన తెలివితో పనిచేద్దాం, మన ధర్మంని కాపాడదాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.